రమ్మ ఫ్యామిలీనా ఫ్యామిలీ సార్. ఏంటలే చూపు కనబడదు, మాట కనబడదు. ఏంటా సార్ 20 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ప్రాణం సార్. అదే మీరన్న పార్టీ. అదేమ్మా మీకు ఇది ఉంది, అభిమానం ఉంది. అవును సార్. మీకోసం అమరావతికి కూడా వచ్చాను నేను మీటింగ్కి. మా బాబు బాబు పాప ఏంటమ్మా మీరేం చేస్తారమ్మా? నువ్వు డిగ్రీ చేస్తున్నావు, ఇంటర్ చేస్తున్నామ్మా. డిగ్రీ ఏ సబ్జెక్ట్ అమ్మా నువ్వు? సబ్జెక్ట్ ఏంటి? బిఎస్సి కంప్యూటర్స్. ఇద్దరిని చదివిస్తున్నావా? అవును సార్. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత నీకు కొంచెం బెటర్ ఈ మోడల్, బాగానే ఉంది సార్. ఇది బెటర్. అవును సార్. ఇప్పుడు నీకు కరెంట్ ఎంత సేవ్ అవుతుంది? ఇప్పుడు మేము ఇచ్చేదాంట్లో ఫ్రీ కరెంటే సార్. ఫ్రీ కరెంట్ ఇస్తాం, మెంబర్స్కి ఫ్రీ ఇస్తాం. టోటల్ దానివల్ల ఎంత సేవ్ అవుతుంది వాళ్ళకు నెలకి? అంటే నెలకి ఇంచుమించుగా వీళ్ళకి 400 to 600 మధ్యలో వచ్చేది సార్ ఇదివరకు కరెంటు బిల్లు. కరెంట్ బిల్ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ 0. ఈ రోజు కూడా అదే నాకు బిల్ ఇచ్చాను కదా. అది అప్పుడు రెండు వచ్చాయి. మాట్లాడదమ్మా. గుడ్. ఇంకోటి సార్, ఇది మనకి జాతీయ అవార్డు వచ్చింది కదా, ఆ కుప్పడం శారీ. ఓ రమ్మా. ఏంటా బాగున్నావా? గుడ్ గుడ్. ఎన్ని రోజులు పడుతుంది స్లీప్ చేయాలంటే? ఇదే ఒక 3 days పట్టింది సార్. 3 days అవుతుంది. ఇప్పుడు దీనివల్ల అవార్డు వచ్చిన తర్వాత ఇంపాక్ట్ ఏంటి దీని మీద? యాక్చువల్గా ఏంటంటే సార్, అవార్డు రాకముందు వచ్చేసి ప్రతి చీరని కుప్పడం చీర అనేసేవారు. ఇప్పుడు పవర్లు నేర్పించే వాళ్ళు కూడా ఏదో చూపించేసి కుప్పడం చీర అని చెప్పేసి అమ్మేవాళ్ళు. అంటే అప్పుడు కస్టమర్కి తెలియదు. ఇప్పుడు ఏంటంటే కస్టమర్కి ఇది అవార్డు వచ్చిన తర్వాత అంతా చూశారు కదా, పేపర్ గేపర్ అంతా ఇట్లా ఉంటది. ఇది ఏంటంటే ఇంటర్లాకింగ్ సిస్టమ్ సార్. ఈ పోగు బయట ఉంటుంది, ఆ పోగు లోన్ ఉంటుంది. ఎక్కడ ఈ కలర్ వచ్చేసి అక్కడికి వెళ్ళింది, రాణి కలర్ వాటిలో ఇది ఉంది కదా సార్. ఈ పోగు ఇందులో నుంచి వెళ్తా వెళ్తే అక్కడ ఇంటర్లాకింగ్ తీసుకెళ్ళింది అనమాట. చూడండి అవును, అట్లా చూసేటప్పుడు అటు నుంచి తీసుకుని వస్తుంది. దాన్నే కుప్పడం అంటారు. ఇది వేయాలంటే కొంచెం నైపుణ్యత ఉంటుంది. ఆ వారం వేసేసి కూడా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక అతను వేసేది వచ్చేసి 6,000 రూపాయలు చెప్పాను కదా, దీనికి వచ్చేసి 11,000 రూపాయలు అట్లా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇంకా మోడర్నైజ్ చేసి ఇంకా ఏమన్నా సింప్లిఫై చేయగలుగుతారు? టూల్స్ ఏమైనా ఉన్నాయా? నువ్వు ఎట్లా చేసావు కదా ఇన్నోవేషన్లో, ఇప్పుడు ఇది చేసినప్పుడు ఇది ట్రెడిషనల్గా చేస్తున్నాడు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం మోడర్నైజ్ చేయడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? అంటే కొంచెం తేలిగ్గా చేయడానికి ఏంటంటే మనకి అట్లా కాళ్ళతో కష్టపడకుండా లిఫ్టింగ్ మిషన్ ఉంటుంది. అదే ఆటోమేటిక్ ఇట్లా కాలు దొక్కినప్పుడు ఒకసారి మిషన్ దొక్కు అట్లా అట్లా వర్క్ చేయకుండానే పవర్ మీద ఇదవుతుంది. అప్పుడు ఏంటంటే అట్లా 2 లిఫ్టింగ్ మిషన్లు అట్లా పెట్టుకుంటే వాళ్ళకి శరీరం మీద భారం ఎక్కువ పడకుండా కొంచెం వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు అదేంటంటే ఈ వెయిట్ మొత్తం ఒకసారి తొక్కారు బాబు, ఈ వెయిట్ మొత్తం కాళ్ళతో తొక్కాలి. అట్లా కాకుండా ఇది ఉందనుకోండి, ఆటోమేటిక్గా అంటే పవర్ వల్ల అదే అతనికి కొద్దిగా భారం పడుతుంది. కొంచెం ఇంకొక గంట ఎక్స్ట్రా వర్క్ చేసుకోవాలి. అంటే ఇంకొక గంట చేస్తే అతని శరీరం వచ్చిపోయింది అనుకోండి, అట్లా 2 గంటలు చేసి 2 గంటలు చేసుకోవచ్చు అండి. శరీరానికి కొంచెం అవసరం తగ్గింది. ఓకే అమ్మా, గుడ్. ఈ ప్రభుత్వం వచ్చాక ఇది ఇచ్చారు మోటార్లు తప్పడానికి కాలుకి అనుకో. చేసాం. ఇంకా నువ్వేం చదువుతున్నామ్మా? ఏ సబ్జెక్ట్ అమ్మా? బీకామ్ కంప్యూటర్సా? ఓకే, గుడ్. మదరా అమ్మండి రండి, రమ్మా రా. అటు బాబు కూడా ఉన్నాడు. బాబు ఎంఎస్సి చదువుకున్నాడు కాకినాడలో చేస్తున్నాడా? పిల్లలందరినీ బాగా చదివిస్తున్నారు ఇప్పుడు. సరే, సంతోషం.
ఎందుకంటే వీళ్ళు ఇంకా రాను రాను అందుకండి కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అందుకని మాకు అలాగే లేదు చదువు కుర్రల కన్నా చదువు డైవర్షన్ కూడా వెళ్తే వాళ్ళ జీవితాలు గడిచిపోతాయి, బెటర్గా ఉంటుంది. అందరూ కంప్యూటర్ చెప్పి అందరిలో మార్పు వచ్చిందా మీకు? మీ అందరిలో మార్పు వచ్చింది పిల్లలకి? ఫ్యామిలీస్ అందరు పిల్లలు చదువుకుంటున్నారు సార్, ఎవ్వరు ఖాళీగా ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చాక తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పాకలు ఇస్తున్నారు, ఓనర్ చీరలు వెళ్తున్నాయి, బాగానే ఉంది మాకు. అదే దీన్ని ఇంకా బాగా చేయాలి, చేద్దాం. ఓకే, బాగా చదువుకున్నా, అది బెస్ట్. ఇది వచ్చేసి మన వీరబాబు తయారు చేసి ఇచ్చారు సార్. అంటే అందులో కలర్స్ సేమ్ డిజైన్, 3 సేమ్. వీరబాబు వేసినవి. ఇదెంతది? అది వచ్చేసి 4500 సార్. అది వచ్చేసేసి 8500. అంటే ఇది ప్యూర్ పట్టు, అంటే కాటన్ అనేది ఉండదు. వెరీ హెవీగా హెవీగా అంటే కొంచెం బార్డరు పెద్దగా ఉంటుంది. కొంచెం లైట్గా పట్టుపోయి పట్టు అంటే కొంచెం వెయిట్ పెంచి వస్తుంది సార్. ఇది వచ్చేసేసి కాటన్ బై సాఫ్ట్ సిల్క్. అన్నిటికీ మార్కెట్ బాగానే ఉంది. ఎక్కడ మీరు ఎట్లా పంపిస్తారు మార్కెట్కి? మనం అదే అంతా షాపులు ఉంటుంది సార్. ఇప్పుడు విజయవాడ ఉంది, బోలీ సిల్క్స్ అని, కళాంజలి సిల్క్స్ అని, అట్లా ఆ షాపులలో మన దగ్గర హోల్సేల్లో కొంటారు. ఎన్ని వస్తాయి మొత్తం? మనకి రోజుకు వచ్చేసి ఒక 30 చీరలు, అంటే మనకు రోజుకు ఒక 30 చీరలు వస్తాయి. అంటే 30 రోజులు వర్క్ ద్వారా మేమేంటంటే టోటల్గా మంత్లీ 20 రోజులకు మాత్రమే వర్క్ లెక్కేసుకుంటాం. టోటల్గా ఒక 600 చీరలు అట్లా వస్తాయి. అంటే మధ్యలో సెలవులు ఉంటాయి కదా. మార్కెటింగ్ ప్రాబ్లం ఏమి లేదు సార్. కాకపోతే ఏంటంటే కొంచెం అది నువ్వు చేసింది ఏది? అది ఇదా? బాగుంటుందండి. అరగంట ఇది కొంచెం లైట్ కదా, ఇది పంపించు. ఓకే, పంపించు. ఇప్పుడు నీ మోడల్ ఎవరైనా ఫాలో అయ్యారా? అంటే ఇక్కడ ఆల్మోస్ట్ కొంచెం వేరియేషన్ ఉంటాయి, కానీ టోటల్గా ఏంటంటే దగ్గరగానే ఉంటాయి సార్. అంటే మనం ఒక డిజైన్ పెడితే మనం ఒక మామిడి కింద పెట్టాం, ఇంకొకళ్ళు ఇట్లానా సార్? ఇట్లా లేదు సార్, అసలు చీరాల మొత్తం మీద ఎక్కడా లేదు. అంటే నేను ఆ రోజు ఏంటంటే నా కరోనా ముందర నాకు బిజినెస్ బాగుంది, దాని ద్వారా ఏంటంటే కొంచెం ఆదాయం బాగానే ఉండి మనలాంటి వేవర్స్కి ఇంకా ఎక్కువ మందికి పని కల్పించాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో పెట్టాను సార్. అలవాటు కావాలి. అంతే కదా సార్. అలవాటు కావాలి. మళ్ళీ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని పెడితే కొంచెం తొక్కే పని ఉండదు. అవును సార్, అది 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 ఎన్నిసార్లు కలుపుతున్నాం రోజుకి? తొక్కుతూనే ఉండాలి సార్. చాలా ఎంతవరకు నీకు ఎలసట వస్తుంది? అంటే వస్తుంది. ఇది వచ్చేసేసి ఒక అంగుళానికి 60 సార్లు దొక్కాల్సి వస్తుంది. అంగుళానికి మనకి గంటకి ఎన్నిసార్లు తొక్కుతారు?
ఒక రోజుకి ఎన్నిసార్లు దొక్కుతావు? దొక్కినప్పుడు అలసట ఎప్పుడు వస్తుందా? కాళ్ళు నొప్పులు ఏమన్నా వస్తాయా? వస్తాయి సార్. కాళ్ళు నొప్పులు ఒక వస్తాయా? గంటన్నర వేస్తే కొంచెం రిలాక్స్ అవ్వాలి. అప్పుడు ఏంటంటే ఇద్దరుంటే అప్పుడు హస్బెండ్ వెళ్తాడు. 2 గంటలు అంటే ఇక్కడ వచ్చేసేస్తే ఆయన దిగితే మనకు అంత అవసరం లేదు. అంటే ఒక 50 సంవత్సరాల వయసు వస్తే కొద్దిగా నొప్పులు అనిపిస్తే అప్పుడు కొంచెం అంటే ఇంత హెవీ డిజైన్ కాకుండా కొద్దిగా తక్కువ డిజైన్. ఏంటమ్మా ఒక్కొక్కరు ఒక్కొక్క బ్యాచా? ఇది కూర్చోవాలి. అంటే గుడ్. బాగున్నారా? ఆయన కనపడదు. వినపడదా? ఇతని వయసు దాదాపు 70 సంవత్సరాల పైన సార్. ఇప్పటికీ మగ్గున వేస్తాడు. ఏంటో ఏమనిపిస్తుంది నీకు? మగ్గం వేస్తా ఉంటే ఏమనిపిస్తుంది? అలవాటేనా? ఎన్ని గంటలు పని చేస్తావు? నేను 8 గంటలు పని చేస్తాను. ఇప్పుడు కూడా 8 గంటలు పని చేస్తావా? పిల్లలు ఏం చేస్తారు? ఇప్పుడు అమ్మాయితో ఒక అమ్మాయి చనిపోయింది. ఒక అమ్మాయితో పెళ్లి చేశాను. మా ఆవిడ నేను. ఎంత వస్తుంది నీకు నెలకు? 8,000 వస్తుంది. 8,000 వస్తుంది నెలకు. ఇప్పుడు వేరే పని చేసి కూడా 8,000 వస్తుంది కదా? ఆ పని చేయలేము మొత్తం నుంచి ఇదే పని. అదే వచ్చింది. ఇప్పుడు నీకు గవర్నమెంట్ కరెంట్ ఇచ్చిన తర్వాత మీకు ఎట్లా దాంట్లో వెళ్ళిపోతుంది? అందరూ కామన్గా చేసేస్తున్నారు. కరెంట్ ఛార్జీలు లేవు ఇప్పుడు. కరెంట్ ఛార్జీలు లేవు. బాగానే ఉంది. ఒక 5,000 ఇది కూడా వస్తుంది మీకు సంవత్సరానికి. ఈ 2 బెనిఫిట్స్ వస్తాయి. మీ ఆవిడ కూడా పనిచేస్తుంది ఇక్కడ? ప్రకృతి పని చేస్తుంది కానీ ఇప్పుడు కొంచెం అనామతి అయిపోయింది ఆరోగ్యం. ఆరోగ్యం కరోనా వచ్చి ఇంకా ఆరోగ్యం అనామతి అయిపోయింది. ధైర్యంగా ఉండండి. ఓకే అమ్మా. నమస్కారం. నమస్కారం బాబు. ఓకే అమ్మా. నమస్కారం. బాగున్నావా?